2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే అందరూ కలిసి అమ్మమ్మ దగ్గరకో, నాన్నమ్మ దగ్గరకో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న వర్క్ ఏదైతే ఉందో దానివల్ల ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని అమ్మమ్మ దగ్గరనో, నాన్నమ్మ దగ్గరనో పంపిస్తున్నారు. ఇంకొంతమంది టేక్ కేర్ దగ్గర ఉంచుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లడు ఎక్కువగా రాంగ్ డైరెక్షన్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళని ఎలా అలర్ట్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు సార్? పిల్లల్ని వేరే చోట పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నామో అవగాహన రావాలి మనకి. అంటే మనకి టైం బిజీ ఉందా? మనం చాలా బిజీ ఉన్నామా? ఆర్ వైఫ్, హస్బెండ్, ఒక కిడ్. చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీయా? చిన్న ఫ్యామిలీయా? ఆర్ జాయింట్ ఫ్యామిలీయా? చిన్న ఫ్యామిలీ అయితే తప్పదు, వదలాలి. వదిలేటప్పుడు మీరు కంపల్సరీ చూసుకోవాల్సిందంటే ఎక్కడ వదులుతున్నారు? కేర్ గివర్ దగ్గర, కేర్ టేకింగ్ బయట ప్లేసెస్ ఉంటాయి, చూసుకుంటామని. సమ్మర్ క్యాంప్సా? చాలా ఉన్నాయి. 1 మంత్ 2 మంత్స్ వదిలేస్తారు. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఫస్ట్ చెక్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మీకు కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తున్నారా? పిల్లలు కాబట్టి ఓపిక బాగా ఉందా? అది ఫస్ట్ టెస్ట్. అడిగిన కావాలని పదే పదే ఇరిటేట్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ అదే క్వశ్చన్ని వేరే క్వశ్చన్స్ని ఒక 100 క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు నెమ్మదిగా ఆన్సర్ చెప్తున్నారా, అసహించుకున్నారా, విసుక్కుంటున్నారా? ఇది ఉంటే రైట్ పర్సన్ కాదని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా హ్యాండిల్ చేస్తున్నారా? ఎవరు వాళ్ళు? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, లుక్ ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటి గమనించిన తర్వాత మనం బేసికల్గా జాయిన్ చేస్తాం. ఇది కేర్ గివింగ్, కేర్ టేకింగ్ ప్లేసెస్లో కాకుండా మనం బయట యాక్టివిటీస్ అంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మమ్మో, నాన్నమ్మో ఊర్లో ఉంటారు. అక్కడికి వెళ్తున్నప్పుడు పిల్లల ఎక్సైట్మెంట్ లెవెల్ ఎంత ఉంది? ఫస్ట్ టైం వెళ్తున్నారో ఆల్రెడీ వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకుని సెకండ్ టైం హాలిడేస్ రాకముందే 10-15 డే అంటే ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే మనం నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాం, సమ్మర్ హాలిడేస్ తర్వాత నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏ రోజు వెళ్తున్నాం అని ముందే అడిగేస్తారు. అడిగినప్పుడు ఫస్ట్ దానికి అంటే అమ్మమ్మ నాన్నమ్మ ఊరుకో వెళ్ళక ముందు ఎలా ఉండేవాడు, వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ మూవీస్ పైన మాట్లాడుతున్నాడా, హీరోస్ పైన మాట్లాడుతున్నాడా, ఎంటర్టైన్మెంట్ మోడ్ పైన వెళ్తున్నాడా, అక్కడ తాత నాన్నమ్మ ఏం మాట్లాడారు వాళ్ళు అడగగానే చెప్పేస్తుంటారు. కొంతమంది చెప్పరు. అక్కడ తాత నాన్నమ్మ ఏం చెప్పారో అవన్నీ వీళ్ళకి ఫిల్టర్ అవుతుంటాయి. సో అందుకే ఇది ఒకటి గమనించాలి. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, నాన్నమ్మకి తాతకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇలాంటి ఉన్నాడు మావాడు, అలర్ట్ చేస్తాడు, ఇవి ఇవ్వద్దు, ఇవి కనిపించనీయకుండా చేయాలి. ఇవ్వద్దు అంటే పిల్లలకి కనిపిస్తే డేంజర్, ఇవ్వద్దు అంటే అవి కనిపించకూడదు. కంటికి కనిపిస్తే మీరు ఎవరిపైన అట్రాక్ట్ అయిపోయి చేతిలోకి వచ్చేసే పవర్ ఉంటుంది. మైండ్ కెపాసిటీ అంతది. అండ్ దట్టు పిల్లలు తెలివైన వాళ్ళు వెంటనే పట్టేస్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మ 1 డే ఉంటున్నాను, అమ్మ నాన్న 1 డే ఉంటాడు, ఓ బుద్ధిగా ఉందాం, పద్ధతిగా ఉందాం, నాన్న ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వాలి. నేను ఈరోజు ఉంటున్నాను, 15 డేస్ తర్వాత మళ్ళీ వస్తాను. 15 డేస్ వరకు వాళ్ళ మైండ్లో ఒక డ్యాన్స్ ఆడుతుంటారు వాళ్ళు. సో అప్పుడు అమ్మకి రిస్ట్రిక్షన్స్, అమ్మకు ఇన్ఫర్మేషన్ చెప్పి, తాతకి నాన్నమ్మకి ఇది చేయండి, టీవీ ఎక్కువ చూపించద్దు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు, నాన్న మీరు లెక్కల మాస్టర్ కదా మ్యాథ్స్ టీచ్ చేయండి, ఇది ఉంది. అక్కడ బోరింగ్ కొట్టకుండా ఉండే కంటెంట్ ఏదైనా చూపించండి. అండ్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ ఏజ్కి అవసరం లేదు అని రెస్ట్రిక్ట్ చేసి, మూవీస్ నో, పిక్నిక్స్ నో, తగ్గించేసేయాలి. అంటే ఓవర్ ఎంటర్టైన్మెంట్ పార్క్ ఓకే, ఎంటర్టైన్మెంట్ జోన్ని పైకి పెంచకుండా అది ఎంత తగ్గిస్తే పిల్లలు బ్యాక్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళారో అలా వస్తారు, అప్గ్రేడెడ్ నాలెడ్జ్ వస్తారు. లేకపోతే వెళ్ళామో అక్కడ బికాజ్ చదువుకోకలే, అక్కడ ఏమి వండక్కర్లే, స్కూల్కి వెళ్ళక్కర్లే. నేను చూడు అక్కడ నాన్నమ్మ వాళ్ళదంటే టీవీ చూడొచ్చు, నాన్నమ్మ నా తాత అయితే స్టోరీస్ చెప్తాడు మంచిగా, తాత అయితే ఇలా ఈవినింగ్ వాక్ తీసుకెళ్తాడు. ఇవన్నీ పెట్టుకుని నాన్న ఇలా చేయాలి, నాన్న అలా చేస్తే బాగుంటుందంటే అట్లీస్ట్ కొన్ని కన్స్ట్రక్టివ్ మనం తీసుకుని మనం చేయొచ్చు. పొద్దున నచ్చిందా నీకు, ఓకే వాకింగ్కి వెళ్దాం, ఫుట్బాల్ ఆడదాం, క్రికెట్ ఆడదాం, నీకు నచ్చింది అక్కడ నాకు చెప్పింది, ఓకే తాత నాకు మ్యాథ్స్ భలే చెప్పాడు తెలుసా, ఇది డివిజన్ తెలుసా నీకు అని కిడ్స్కి నిజంగా మోటివేట్ అయ్యే ప్యాషన్ ఉంటే అది వెంటనే వాళ్ళు హోల్డ్ చేసుకోరంటే అన్నీ చెప్పేస్తారు బయట. ఏదైనా నొప్పి ఉంటే తప్పది బయటకు చెప్పరు. అంటిల్ నువ్వు పర్వాలేదు, నువ్వు నాతో మాట్లాడు, నీకేం ప్రాబ్లం లేదు అంతే తప్ప వాళ్ళు మాట్లాడటం బేసికల్గా. ఇది కొన్ని వద్దన్నా సరే డైరెక్ట్గా చెప్పేస్తున్నారంటే దే ఆర్ ఎంజాయింగ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఉంటాయన్నమాట.
ఇది గుడ్ బాయ్ కేటగిరీ. వీళ్ళందరూ మంచి పిల్లవాళ్ళు, చెప్పింది వినేశారు, ఎక్కువ పేరెంట్ కంట్రోల్ ఉంది, నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ గ్రాండ్ పేరెంట్స్ అంతా సపోర్ట్ చేశారు. అయినా సరే అక్కడ ఫ్రెండ్షిప్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ట్రాక్ వెళ్ళగానే మన ఐలో ఉంటారు కదా, మన చూపుల్లో నియర్ బై ఉండరు, వాళ్ళు ఆడుకుంటారు. సో వాళ్ళు ఇంటికి రాగానే ఆర్ అది కాక ఇంటికి రావడానికి 15-20 డేస్ పడుతుంది, ఫోన్ చేయండి. ఫోన్ కంటే బెటర్ వీడియో కాల్ చేయండి. ఈ టైంకి ఫోన్ చేస్తున్నాను రా రోజు అంటే ఇది పిల్లలకి ముందే తెలియాలి. నేను ఈవినింగ్ 8 o'clock కాల్ చేస్తాను అంటే 8 o'clockకి 8:30కి పడుకోవాలి, లెక్క అది. సో ఎలా ఉన్న డ్రెస్, నైట్ డ్రెస్లో ఉన్నాడా, ఆర్ టైర్డ్ అయిపోయి ఉన్నాడా, ఆర్ ఫ్రెష్ అయి ఉన్నాడా, అంటే ఆడుకుని వచ్చేసాడు. సో ఏం చేసావు ఈరోజు, ఎందుకంటే వాళ్ళతో క్వశ్చన్స్ చేస్తుంటే అంతేనా. మీరు ఎప్పుడైనా చూడండి, నాకు కడుపు నొప్పి వచ్చింది అన్నాను అనుకోండి, అంతేనా అంటే అది పెద్ద సమస్య కాదా, నాన్న యాక్చువల్ దెబ్బ తగిలింది, ఎక్కడ తగిలింది, ఇక్కడ కాళ్ళకి, అంతేనా అంటున్నారేంటి, అది కాదా పెద్ద ప్రాబ్లం కాదా, ఇంకా అయిపోయిన తర్వాత అంతేనా వాళ్ళు ఆపేస్తారు చెప్పడం. ఓహో నిజంగా ప్రాబ్లం ఉంటే తప్ప వాళ్ళు చెప్పరు, ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ అని గ్రహించేస్తారు. మనం వాళ్ళతో మాట్లాడుతూ మనకు క్లారిటీ తెలిసిపోతుందంటే వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు. అందుకే మాట్లాడేటప్పుడు ఇంకో పాయింట్, వాళ్ళు మనం కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడుతున్నారా లేదా, ఆ చూసి మాట్లాడుతున్నాడు కాన్ఫిడెంట్, వాడు తప్పు చేయట్లేదు, సరేనన్నా నేను ఎప్పుడు వచ్చేస్తా అంటే సంథింగ్ ఫిషీ ఏదో ఉంది. సో కావాల్సిన నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళండి, లేకపోతే ఏదో యాక్టివిటీస్ చెప్పి తొందరగా వచ్చేయి అని చెప్పడానికి, ఆర్ తాత నాన్నమ్మని అలర్ట్ చేయండి, రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటే కట్ చేయండి. ఇవి చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ప్రొటెక్షన్ మనకేంటంటే మన చేతిలో ఉన్నంతసేపు మనం తెగ చూసుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు కంట్రోల్ లేనప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుంది. ఆ కంట్రోల్ పెట్టుకోవడమే మన బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.